హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న 16th ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో, ఇంక్లూడింగ్ 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్తో పాటు ఆ టీం అందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు అండ్ కొంతమంది మంత్రులతో కలిసి మీట్ అయ్యారు ఫార్మల్గా. తర్వాత ఫినాన్స్ కమిషన్ 16th ఫినాన్స్ కమిషన్కి ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు లేకపోతే రికమెండేషన్స్ ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు గొంతమ్మ కోరికలు అన్నీ కోరి ఫైనాన్స్ కమిషన్ ముందు పెట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, సంపద ఎలా సృష్టించాలో నాకు తెలుసు, సృష్టించిన సంపదను పేదలకు ఎలా పంచాలో తెలుసు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫినాన్స్ కమిషన్ ముందు పెట్టినటువంటి ఈ చిట్టా అంతా చూస్తూ ఉంటే, మరి ఈయన ఇంత సంపాదన సృష్టించే బ్రెయిన్ అయితే ఇంది, అంత కెపాసిటీ ఉన్నటువంటి లీడర్ అయితే ఫినాన్స్ కమిషన్ దగ్గర ఇంతలా అడుక్కోవాల్సిన అవసరం ఏం వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అందులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటాలో సగం రాష్ట్రాలకు ఇవ్వాలి, ఫైనాన్స్ కమిషన్ ద్వారా జరిగేటువంటి డివల్యూషన్ ఆఫ్ ట్యాక్స్లో అని అడగడం ఒకటి జరిగింది. తర్వాత పోలవరం ప్రాజెక్ట్కి అడిషనల్గా సాయం కావాలని అడిగే ప్రయత్నం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఆల్రెడీ నేషనల్ ప్రాజెక్ట్, దానికి అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించాలి. అలాంటప్పుడు అడిషనల్ సాయం ఏంటో నాకైతే అర్థం కాలం. మరి 40 సంవత్సరాల రాజకీయాల్లో ఒక నేషనల్ ప్రాజెక్ట్కి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వమే దానికి అయ్యే ఖర్చు మొత్తం భరించాల్సిన ఆవశ్యకత రెండు ఉన్నప్పుడు అడిషనల్గా సాయం ఎందుకు అడిగారనేది నాకైతే అర్థం కాని పరిస్థితి. తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ లోటును పూడ్చేదానికి మీరు సహాయ సహకారాలు అందించని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రెవెన్యూ లోటు ఎందుకు ఏర్పడిందంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, రెవెన్యూ తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా ప్రవేశపెట్టినటువంటి ఫినాన్స్ ఎకనామిక్ సర్వేలో కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి కేంద్రం నుంచి సహాయం వస్తుంది అనుకున్నాం, ఆ సహాయం సరిగ్గా అందలేదు అండ్ అందాల్సినంత అందట్లేదు. రాష్ట్రంలో రెవెన్యూస్ కూడా లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిసిట్ స్టేట్గా మారుతుంది. సో ఈ రెవెన్యూ డెఫిసిట్ని పూడ్చేదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూడాలి అనేసి ఫినాన్స్ కమిషన్ అయితే కోరడం జరిగింది. సేమ్ ఇలాంటి ప్రపోజలే 15th ఫినాన్స్ కమిషన్ ముందు 15th ఫినాన్స్ కమిషన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో కూడా ఇలాంటి రికమెండేషన్ చేశారు. కానీ ఫినాన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటును పూడ్చేదానికి అడిషనల్గా అయితే ఏమీ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ లోటు వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత. ఎందుకంటే హైదరాబాద్ రెవెన్యూ జనరేటింగ్ సెంటర్గా ఉన్నటువంటి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ రాజధానిగా తెలంగాణకు ఉండిపోతుంది. హైదరాబాద్ నుంచి వచ్చే రెవెన్యూ మొత్తం తెలంగాణకే ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక రెవెన్యూ జనరేటింగ్ సిటీ లేదు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేటువంటి రెవెన్యూ డెఫిసిట్ని 14,000 కోట్లు ఎంతో వస్తుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం పూడ్చాలనేసి విభజన చట్టంలో పొందుపరిచింది తప్ప ఫినాన్స్ కమిషన్ 15th ఫినాన్స్ కమిషన్ అడిగినప్పటికీ 15th ఫినాన్స్ కమిషన్ ఆ దిశగా రికమెండేషన్ అనేది ఏది చేయలేదు. తర్వాత అడిషనల్గా చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్, చంద్రబాబు నాయుడు గారి రాజధాని ఏదైతే ఉందో అమరావతి, సో ఆ అమరావతికి దగ్గరగా 47,000 కోట్ల రూపాయలు అడిషనల్గా కావాలి అని అడిగే ప్రయత్నం అయితే చేశారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అండ్ అమరావతిని కలుపుతా ఒక ప్రణాళికను రూపొందించండి, అప్పుడు మాత్రమే వికసిత్ భారత్ సాధించేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే వికసిత్ భారత్ సాధించాలంటే దక్షిణాది రాష్ట్రాలు చాలా కీలకమనేసి ఒక రికమెండేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత అండ్ మన ఆంధ్రప్రదేశ్ కూడా 10 సూత్రాలతో కలిపినటువంటి స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్తో వచ్చాము. రాష్ట్రాన్ని 2047 కల్లా ఆ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని ఒకటి చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ రెవెన్యూ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం విడిపోవటం వల్ల రెవెన్యూ జనరేటింగ్ సిటీ హైదరాబాద్కి వెళ్ళిపోవడం, తెలంగాణకు కావాల్సినటువంటి రెవెన్యూ మొత్తంలో 75% ఆఫ్ ద రెవెన్యూ కమింగ్ ఫ్రమ్ ద హైదరాబాద్. అలాంటి ఫ్లెక్సిబిలిటీ మాకు లేదు కాబట్టి కేంద్రం నుంచి మాకు అడిషనల్గా సాయం కావాలి అని అడిగే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి ఇంకో ప్రాజెక్ట్ మా హెల్ప్ ఏంటంటే గోదావరి బనకచెర్ల ఇంటర్లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి కూడా సహాయం అడిగే ప్రయత్నం అయితే చేశారు. అండ్ యాజ్ యూజువల్లీ ఒకటే పాట, ఎక్కడికి వెళ్ళినా పాడే పాట ఏంటంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసం జరిగిందని చెప్పే ప్రయత్నం. ఇది మరి ఆయన చెప్పారో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం ఆర్థికంగా కోలుకోలేని స్థితిలో ఉందని ఆయన ఫినాన్స్ కమిషన్ ముందు పెట్టారో లేదో తెలియదు. కానీ ఎల్లో మీడియా అయితే చాలా ప్రస్ఫుటంగా ఈ పర్టికులర్ అంశాన్ని అయితే రాసే ప్రయత్నం అయితే చేసింది. సో మనం ఓవరాల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫినాన్స్ కమిషన్ ముందు ఇన్ని ప్రపోజల్స్ వాళ్ళ ముందు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది జనరల్గా? ఆర్టికల్ 280 ప్రకారం కాన్స్టిట్యూట్ అయ్యేటువంటి ఫినాన్స్ కమిషన్ సో జనరల్గా రికమెండ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏం రికమెండ్ చేస్తుంటే డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్స్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలెక్ట్ చేస్తుందో దాన్ని సెంటర్కి స్టేట్కి ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక రికమెండ్ చేస్తుంది. జనరల్గా రికమెండ్ చేసిన దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేస్తుంది. అది కాకుండా
కొన్ని రాష్ట్రాలకి ఏదైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే రాష్ట్రం ఉంటుందో వాటికి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఇవ్వండి అనేసి ఒక స్పెషల్ రికమెండేషన్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ని స్ట్రెంథెన్ చేసేదానికి కొన్ని మెజర్స్ ఏమన్నా ఉంటే ఆ మెజర్స్ని చూపించే ప్రయత్నం అయితే సజెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ అది కాకుండా ఫినాన్షియస్ని బెటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అనేసి ఒక ఫర్దర్గా రికమెండ్ చేసేదానికి ఫినాన్స్ కమిషన్ బేసిక్గా ఇలాంటి ఫినాన్స్ పరంగా ఆర్థికంగా రాష్ట్రాలు దేశాలు ఎలా బలోపేతం అవ్వాలి, కేంద్రం కలెక్ట్ చేసినటువంటి ట్యాక్స్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వాలు ఎలా పంచుకోవాలి, అండ్ ఏదైనా రాష్ట్రాలకి ఏదైనా అవసరాలు ఉంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఎలా ఇవ్వాలి, అండ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ ఆర్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాని ఎలా స్ట్రెంథెన్ చేసుకునే దానికి మెజర్స్ ఏంటిదని చూపించే ప్రయత్నం చేస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు సృష్టించేది ఏంది? బనకచర్ల గోదావరి ఇంటర్లింకింగ్కి వాళ్లే డబ్బులు ఇవ్వాలి, అమరావతికి కేంద్రం దగ్గరే అడుక్కోవాలి, పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ అడిషనల్గా ఎందుకు అడుగుతున్నారు ఏంటో నాకు అర్థం కాని పరిస్థితి. అండ్ అమరావతికి అడిషనల్గా 47,000 కోట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. రెవెన్యూ లోటుని పూడ్చండి సెంటర్ని అడుగుతున్నారు. తర్వాత హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అమరావతిని కలుపుతూ ఒక రూట్ మ్యాప్ని క్రియేట్ చేయండి అని వాళ్ళని అడుగుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పాత్ర ఏంటి? రాష్ట్ర అభివృద్ధిలో అన్ని కేంద్రాన్ని అడుక్కుంటా ముందుకెళ్ళి అన్ని అప్పులు తీసుకొచ్చి పనులు చేసే దగ్గర రాష్ట్రంలో మీ రోల్ ఏంటి సంపద సృష్టిలో? మీరే అన్నారు కదా ఎన్నికల ర్యాలీలప్పుడు, ఎన్నికల ప్రచారంలో సంపద సృష్టిస్తా పేదలకు పంచుతారన్నారు కదా. ఇవన్నీ కేంద్రం దగ్గర ఇంతలా అడుక్కునే దగ్గర, ఫినాన్స్ కమిషన్ దగ్గర అడుక్కునే దగ్గర, గ్లోబల్ లెండింగ్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకునే దగ్గర, ఇన్ని దగ్గరలో మీరు ఇన్ని రకాలుగా ముందుకెళ్తున్న క్రమంలో అసలు మీ రోల్ ఏంటి? యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక సెల్ఫ్ రిలయంట్ స్టేట్గా ఉండేదానికి, లేకపోతే రెవెన్యూ జనరేటింగ్ రెవెన్యూస్ని ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేసేదానికి అసలు మీ మైండ్లో ఉన్న థాట్ ఏంటి? అన్ని కేంద్రం దగ్గర అడుక్కుంటా పోవడం తప్ప. సంపద సృష్టి అంటే మీరు ఆర్థిక సంఘం దగ్గర మీ ప్రపోజల్స్ని పెట్టి కేంద్రం నుంచి కావాలి మీరు రికమెండ్ చేయండి అని అడుక్కోవడమా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కోవడమా, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని పూచీకత్తుగా పెట్టి గ్లోబల్ లెండింగ్ ఏజెన్సీస్ నుంచి అమరావతికి డబ్బులు తీసుకురావడమా? ఇవన్నీ మీరు అప్పులు తీసుకురావడము, కేంద్రం దగ్గర అడుక్కోవడం తప్ప సంపద సృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సంపద సృష్టి ఎలా జరుగుతుంది? దానికి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? మీ దగ్గర ఉన్న రూట్ మ్యాప్ ఏంటి? సో ప్రతిదీ బనకచర్లకు వాళ్ళే ఇవ్వాలా, గోదావరి బనకచర్లకి, పోలవరంకి అడిషనల్గా అడుగుతున్నారు, అమరావతికి అడుగుతున్నారు, రాష్ట్రాలకు వచ్చే వాటాలు పెంచండి అంటారు, స్థానిక సంస్థలకు వచ్చే కేంద్ర ప్రభుత్వం నుంచి ఫినాన్స్ కమిషన్ ద్వారా స్థానిక సంస్థలకు వచ్చే డబ్బు వాటాను పెంచండి అంటున్నారు. సరే పెంచాలి, తప్పేం లేదు, కేంద్రం నుంచి వచ్చేవన్నీ తీసుకోండి, ఈ అడిగినవన్నీ కూడా కేంద్రం ఇస్తే హ్యాపీ. కానీ రాష్ట్రంలో సంపద సృష్టి కోసం మీరు క్రియేట్ చేస్తున్న రెవెన్యూస్ ఏంటి? లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు ప్రమోట్ చేయడం కాకుండా, పన్ను భారం రాష్ట్ర ప్రజల మీద వేయడం కాకుండా, యూజర్ ఛార్జెస్ని పెంచడం కాకుండా, మీరు అభివృద్ధి చేసి సృష్టిస్తున్న సంపద ఏమన్నా ఉందా ఆంధ్రప్రదేశ్లో? మీరు సంపద సృష్టికర్త కదా. సంపద సృష్టి మీకు తెలిసినంతగా దేశంలో, ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి తెలియదు కదా. సో చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి అని ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో అది కంప్లీట్గా డొల్లా. ఎన్నికల్లో గెలిచేదానికి, ప్రజల్ని మభ్యపెట్టేదానికి ఈయన ఏదో చేస్తాడని నమ్మబలికిచ్చారు. నెంబర్ 1 అది చేయడం ఆయనకు అది చేత కాకపోవడం వల్ల, సంపద సృష్టించలేకపోవడం వల్ల ఆయన ప్రెస్టీజియస్గా ప్రకటించినటువంటి సూపర్ 6 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ ఎక్కడున్నాయో ఎవరికి తెలియని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో నేను 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇస్తానని చెప్పినటువంటి సంపద సృష్టికర్త ఏ డిపార్ట్మెంట్లో కూడా సక్రమంగా ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. కొన్ని డిపార్ట్మెంట్స్కి 5వ తారీఖు, కొన్ని డిపార్ట్మెంట్లకు 7, 8, 9, 10వ తారీఖుల వరకు జీతాలు పడే పరిస్థితి. అని ఈయన ఇచ్చినటువంటి పోల్ ప్రామిసెస్ ఇంప్లిమెంటేషన్ ఎవరికీ తెలియని పరిస్థితి. వాటి గురించి ఎవరన్నా అడిగితే సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండి అన్నాడు. రివర్స్లో కౌంటర్ వేసే పరిస్థితి. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రజల్ని మభ్యపెట్టేదానికి ఫ్రీబీస్ గురించి కానీ, లేకపోతే సంపద సృష్టిస్తానని కానీ, లేకపోతే ఈయనేదో గ్లోబల్ విజనరీ నమ్మబలికిచ్చే ప్రయత్నం చేశారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లేదానికి ఆయన దగ్గర ప్రాపర్ ప్రణాళిక ఒకటి లేదనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.